గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ ఎప్పుడైనా మీరు ఒక క్షణం ఎప్పుడైనా బాధపడ్డారండి? రామారావు గారు ఉన్నప్పుడు అన్నిసార్లు అడిగారు ఆయన, అయ్యో అప్పుడు చేయలేకపోయాను, ఆయన ఉన్నప్పుడు నేను ఏదో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటే ఆయన సంతోషించేవారు అని ఎప్పుడు మీరు అనుకోలే? తర్వాత మాకు మెసేజ్ అందకాలు లేకపోతే నేను వచ్చేసేవాడిని, ఖచ్చితంగా గెలిచేవాడిని, ఖచ్చితంగా గెలిచి వచ్చేవాడిని. మా బ్యాండ్లో ఏం చేస్తున్నాను అందుకనే మనిషికి ఎంత గొప్పవాడు కానీ ఎంత ఇండస్ట్రీ కానీ అదృష్టం అనేది కలిసి లేకపోతే ఏమీ చేయలేము. అప్పుడు నేను ఉన్నాను అనుకున్నాను, నేను నా టాలెంట్స్ ఇవన్నీ బయటపడడానికి నలుగురు గమనించడానికి నాకు ఒక అవకాశం రావాలి కదా. అవకాశం రాకపోతే నేను ఎట్లా చూపిస్తాను? ఆ అవకాశం అదృష్టం. అది మరి దేనికైనా అదృష్టం కావాలి. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి దేవదాసే దొరకలేదు అనుకో, ఎక్కడుండేవాడు అయినా దేవదాసే కదా ఇప్పటికీ చెప్పుకుంటారు. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కలిసి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎందుకు రాజకీయాలకి, తెలుగుదేశం పార్టీకి అన్నిటికీ దూరం అయిపోయారు? ఎందుకంటే నాకు తృప్తిగా ఇది వ్యాపారం వాళ్ళకి నేను ఆ విధంగా నేను చేయలేదు, నా మనసు ఒప్పట్లేదు. అది అన్నీ నేను నీచమైన అబద్ధాలు ఆడుతున్నది, లంచాలు ఇవన్నీ నాకు ఎందుకన్నా నా మెంటాలిటీకి అది సరిపోదు అని తప్పుకుంటాను. తప్పుకుని బయటకు వచ్చిన తర్వాత చాలామంది పార్టీలో అడిగారు, మేము నిలబడ్డాను, మా పార్టీలో వద్దులేండి, నేను రామారావుని కలిసి ఆశ్రయంలో పెట్టాము, ఆనాడు ఒక ఆశ్రయంలో పెట్టాము, ఆయన పోయాడు, నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, అది కృష్ణుడు. కానీ సార్ స్వచ్ఛంగా నిజాయితీగా లంచాలు తీసుకోకుండా ఉండలేరంటారా రాజకీయాల్లో? అంటే కనీసం ఎవరో లేదండి, ఆ నాయకులు వేరు, వేరేది వాదుబాటు చేస్తారు, వేరేది పటేల్, వేరేది నెహ్రూ, వేరేది గాంధీ. వాళ్ళు ఆ రోజుల్లో అసలు ఇవి ఉండేది వాళ్ళకి. ఏదైనా ఇష్యూ పార్లమెంట్లో పోటాడుకున్నారంటే ఆయన పాయింట్ మీద ఇష్యూ మీద పోటాడుకున్నారు, బయట వస్తే మళ్ళీ ఫ్రెండ్స్. ఇక్కడ అది కాదే, కత్తులు చూసుకుంటారు, పటాడుకుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళు అంశాలు నానా బీభత్సాలు చూస్తారా కానీ మనం ఈ రోజుల్లో ఏదో మారిపోయింది కంప్లీట్. దాంట్లో లంచాలు ఎందుకు వస్తుంది పేపర్లో మనం ఈ చండాల పనులు. అప్పట్లో రాజకీయ ప్రచారాల్లో కానీ, ప్రచార సభల్లో కానీ ఎన్టీఆర్ గారు కానీ లేకపోతే పార్టీ సభ్యులు కానీ ఎవరు వ్యక్తిగత దూషణలు చేసేవారు కాదండి? ఎందుకని అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఇప్పట్లో ఉన్నన్ని టీవీలు, పేపర్లు అప్పట్లో లేవు. సో అప్పట్లో ఎవరెవరు ఎలా మాట్లాడేవారు, ఏం మాట్లాడేవారు? అప్పుడు బిగినింగ్లో వ్యక్తిగత దోషాలు ఉండేవి కాదండి. ఏదన్నా నన్ను పాలసీ మీద దూషించుకోసం తప్పలేదు, అది పార్టీ పాలసీలో అయ్యేది. వ్యక్తిగత ఇప్పుడు మరీ అసలు వ్యక్తిగత దోషాలు అయిపోయింది. ఇప్పుడు ఏ దోషాలు చంద్రబాబు నాయుడు అంతే జగన్ వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు, కానీ అసలు పాలసీల మీద దూషించుకుంటున్నారు. అలాగే ఇంకొకరు 3 మంది చూస్తున్నాం మనం. రామరాజు అట్లా డిటీరియరేట్ అయిపోయింది, ఆ ఇది పోయిందండి, ఆ జెంటిల్మెన్ పాలిటిక్స్ అని అయిపోయింది. వాళ్ళ పార్టీలో ఉన్నారంటే వాళ్ళు సేవ్ చేసుకోవడానికి కనపడుతుంది, కానీ ప్రజాసేవంటూ ఏం కనపడుతుంది. ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అమ్మాయి కానీ ఎంపీ కానీ నెగ్గుతానంటే నిజంగా ప్రజాసేవ కోసం ఖర్చు పెడతారా? మళ్ళీ ఇంతకింత సంపాదించాలి, ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లోకి మనకు డబ్బు కావాలి. ఇది చేయగా కనపడుతుంది కానీ మనకి సామాన్య మనిషికి వాళ్ళు నిజమైన ప్రజాసేవలు చేశారు చెప్పండి. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆయన రైల్వే మినిస్టర్గా ఉండగా నెహ్రూ గారు సిమ్లా నుంచో లేకపోతే ఇక్కడ ఫారిన్ నుంచో వస్తాను, ఇది రిసీవ్ చేసుకున్నాను ఎయిర్పోర్ట్కి. కూర్చోండి కూర్చున్నాను, ఇది చూసి దయశాస్త్రి అట్లేంటే దరిద్రంగా ఇవాళ నువ్వు భారతదేశపు ఉన్నది మినిస్టర్లు మళ్ళీ ఎందుకంటే మంచి చిరిగిపోయాడు, చొక్కాలు చిరిగిపోయి ఉన్నాయి. నేను ఏదైనా అసహ్యంగా ఉందంటే ఏమంటే నన్ను చెప్పంటారా అని
నాకు ఉదయం 2 చదువుంది, ఈ చదువులో దొరుకుతున్నామండి. నాకు ఇప్పుడు చదువు కూడా ఉతిగా ఆరేస్తాను, లేదా రేపు దొరుకుతుంటానండి. ఇదండి నాకు నెహ్రూ గారు బట్ట నీళ్ళు కాచేసి సరే ఉండండి అని అలా నా కాదు కవర్ చెప్పుకుంటారు, అన్ని కాదామని డ్రైవర్తో చెప్పండి పలానా అమ్మ డ్రైవర్ అక్కడ ఆగిపోయింది. సాక్షి ఇప్పుడే ఉండి వస్తానని చెప్పి ఆయన వెళ్ళి మా బట్టల షాప్ అన్నమాట. అక్కడికి వెళ్ళి ఒక 6 డజన్ పంచులు, 6 డజన్ పై పంచులు, 6 డజన్ వారిచలుగా తెప్పించి ఇదిగో శాస్త్రి నేను కొనుక్కునే స్తోమత అర్హత లేదని నీకు అవుతున్నా, అది పండుగ ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు సిన్సియర్ ఆఫ్ నీకు టైం నాకు కొనుక్కోవడానికి నేను ఇస్తాను తీసుకుని. సరేనండి మీరు పండుగ ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటాను. మరి అంత స్వార్థంగా అంత నిస్వార్థంగా ఈ రోజులో పనిచేసే అవసరం ఉండదు. జనాలు ఏదో 2-3 రకాల డ్రెస్సులు మారుస్తున్నారు. మరి ఆ చిరిగిపోయిన సెంట్రల్ మినిస్టర్ అంత నిస్వార్థంగా ఎవరైనా సేవ చేసింది చెప్పండి. అది ఆ రోజులో నాయకులు చెప్పాలి. నిజమైన ప్రజాసేవ అంటే అది. కానీ వీళ్ళు ప్రజాసేవ అంటే నవ్వుతారు, హాస్యాస్పదం. కానీ నిజంగా మీరు మీ పాలసీని, మీ ఫిలాసఫీని ఇంత ఖచ్చితంగా ఎలా ఫాలో అవ్వగలుగుతున్నారండి? నేను ఇప్పుడు మీ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా చూస్తున్నాను. ఇన్ని సినిమాలు చేశారు, అంత సంపాదించారు, పేరుతో పాటు నేను అనుకోవటం డబ్బులు కూడా ఎంతో కొంత సంపాదించే ఉంటారు. కానీ ఇంత నిరాడంబరంగా ఎలా బ్రతకగలుగుతున్నారు? నాకు నిరాడంబరంగా మొదలటమే నాకు ఆశయం. నేను క్వశ్చన్ చేస్తాను అనుకున్నా. నేను సాధించింది ఏమిటి? నేను సాధించింది ఇప్పుడు నా డ్యూటీ నేను చేశాను, నా రెమ్యునరేషన్ నేను తీసుకున్నాను. అట్లాగే ఉద్యోగం ఉన్నాడు, అతని డ్యూటీ అతను చేస్తాడు, అతను రెమ్యునరేషన్ అతను తీసుకుంటున్నాడు. అట్లాగే నేను చేశాను. నా ధ్యేయం నటన నేను డబ్బు తీసుకుంటున్నాను, నా డ్యూటీ అది. అందుకని కాకపోతే ఏంటంటే ఇవాళ ఏమో ప్రజల్లో ఒక ఎంతూసియాజం ఉంది కాబట్టి, ఆర్టిస్ట్ అంటే క్రేజ్ ఉంది కాబట్టి ఆ విధంగా మనకు ఎక్స్ట్రా నేమ్ వచ్చింది. అది తప్పితే నేను చేసుకుంటే ఏం చెప్పండి? అనంత మాత్రంలోనే మనం మారిపోవాలా? మారితేనే గొప్పనా? అది నాకు మన లైఫ్ ఏంటంటే అబ్నార్మల్గా వెళ్ళదు, నార్మల్గా లైఫ్. అలాగేనండి, ఇన్నేళ్ల కెరియర్లో ఎంతో కొంత సంపాదించే ఉంటారు కదా. ఆ సంపాదన జనరల్గా ఆలోచిస్తేనే 55 ఏళ్ల కెరియరు, 800 వరకు సినిమాలు అంటేనే ఈ పాటికి మీరు ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఒక 3-4 ఇళ్ళు, ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించి ఉంటారని అనుకుంటారు ఎవరైనా. కానీ మనం చూస్తే అలా అనిపించలేదు. సంపాదించడం వస్తాను ముందు లేదనుకోకు. మద్రాసులో నాకు 10 ఇళ్ళు ఉంది. మద్రాసులో 2 ఇళ్ళు మా ఇద్దరు అమ్మాయిలకి చెరగలు ఇచ్చాను. ఇక్కడ ఒక 10 ఇళ్ళు ఉంది. అది ఇప్పుడు కార్పొరేషన్ బ్యాంక్ ఉంది, అది నా ఇల్లే, నేను అద్దెకి ఇచ్చాను. ఉన్నదే మా మిస్సెస్ లేకుండా అంత 10 ఇల్లు ఎందుకు నాకు నేను ఇల్లు కట్టిద్దామని దీంట్లో మా పంకంతో తిండికి దీనికి ఏం లోటు ఇవ్వలేదు. బాగా చేసేవాళ్ళం. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మెడ్రాస్లో ఉంటున్నారు, ఒక అమ్మాయి మొదటి అమెరికా నుండి వచ్చారు. ఒక అమ్మాయి రెండో బెంగళూరులో ఉంటున్నాడు, కన్నడ పిక్చర్లు తీసుకుంటున్నాడు. పెద్ద అమ్మాయి మాత్రం ఉంటాడు. 60 వచ్చి వెళ్ళాం. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బాగా చదువుకున్నారు, అందరూ ఇంజనీర్లు అయ్యారు, కానీ చదువుకుంటున్నారు. అదే అంటే సింపుల్ లివింగ్, కంఫర్ట్ లివింగ్ చాలు నాకు, లగ్జూరియస్ లివింగ్ వద్దు. అందుకనే అంటే ఆడంబరాలు వద్దనుకుంటున్నారు. దేవుడే దిగి వస్తే పిక్చర్ మీరు చూసారో లేదా? చూశానండి. దాంట్లో నీతి ఏంటి? తృప్తిని మించిన హాయి లేదు. కంటెంట్, మనిషికి కావాల్సిన కంటెంట్. అంతకు ఇప్పుడు అంత సంపాదించాలనుకోండి, మీరు 10 కోట్లు సంపాదించాలనుకున్నాం, ఎక్స్ట్రా సంపాదించి 100 కోట్లు అయినా ఏం చేసుకుంటారండి చెప్పండి? సంపాదించాలి కాబట్టి ఇంత తింటారా రోజు, లేకపోతే బాగా సాగుతారా? ఏం చేసుకుంటారు దాన్ని? తర్వాత తరాల వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అదే కదా పాలసీ. తర్వాత వాళ్ళకి కోట్లు ఇవ్వాలా? లక్షలు ఇస్తే చాలా. ఇప్పుడు మనకేమైనా కోట్లు ఇచ్చారా, లక్షలు ఏమైనా ఇచ్చారా? మన సంపాదన అట్లాగే వాళ్ళకి సంపాదించుకునే ఛాన్స్ ఎప్పుడు ఇచ్చారు మీరు? వాళ్ళకేదో ఛాన్స్ ఇవ్వాలి కదా.
ముందుగానే గోల్డెన్ స్పూన్తో వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు వయసెస్కి అలవాటు అయిపోతారు. మీరు ఏ రంగంలోనైనా సరే చూడండి, ప్రతి వాళ్ళ పేదరికం నుంచి ఇచ్చిన విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకు ఒక పట్టుదల ఏదో సంపాదన చెందాలని పేరుపై కథ తెలుసుకోవాలనే ఒక కాన్ష ఉంటుంది. ఇక పెద్దవాళ్ళకి కాన్ష ఉండదు, వాళ్ళ వయసెస్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే గోల్డెన్ స్పూన్తో పుట్టారు, వాళ్ళకి వాళ్ళు సంపాదించాలని అవసరమే ఉంది, మనకి పేదవాళ్ళకి అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు మన పివి నరసింహారావు ఉన్నారు, అక్కడ పల్లెటూరు నుంచి వచ్చారు, మరి ఇండియా ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు మన మోదీ గారు, పేపర్ చదివాం కదా, టీ అమ్ముకున్నాడు అది, మరి ఇవాళ మా ప్రైమ్ మినిస్టర్. మరి ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టొచ్చాడా? ఎప్పుడు చూసుకోండి, జీవితంలో పెద్ద వాళ్ళు అందరూ పైకి చిన్నగా స్టార్ట్ అయినట్ట. మన ఆస్తిపాస్తులు, మన ధాన్యం, మన డబ్బు ఇదే మనని పైకి రానివ్వదు, వయసు వాళ్ళు దించేస్తారు. అందుకని వాళ్ళకు ఛాన్స్ సంబంధం అన్నంత మొదలు ఏంటంటే మనకు కన్నీ పని చదువు చక్కగా విద్య చేయించాం, వాళ్ళకి మినిమం గ్యారెంటీ ఇచ్చాం, కన్న పాపను గొప్ప. అంతేగాని ఊరిని ఇది కూడా మరి ఏం చేసుకుంటారు ఇది కూడా చెప్పాలి. దాన్ని ఎట్లా దాచుకోవాలా, ఎట్లా ఎందుకంటే ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలి, దాన్ని ట్రై చేయాలి కదా ఇక. కరెక్ట్. అందుకని నాకు మాత్రం మొట్టమొదటి అయితే ఇప్పుడు మన తర్వాత దెబ్బతింది అనుకోండి, ఎవరైనా సంపాదించి 20 ఏళ్ళు ఇప్పుడు ఏమైపోయినా అంటారు. ఇప్పుడు మనం విన్నారా మరి ఏమంటాం, చాలా సింపుల్గా బతికారు అనుకుంటప్పుడు. నాగిరెడ్డి గారు ఉండేవాడు, ఒక మనీ వేసుకొని చిన్న టవల్ వేసుకున్నాడు, ఆహా ఎంత సింపుల్గా ఉన్నాడే అంట సంపాదన. అదే ఏమీ లేదు, ఆయన సింపుల్గా చేసుకుని పని చెప్పి ఏమి బిడిచిపడుతున్నాడని చెప్పింది దాదాపు, ఇది పెద్ద ఉండటం అని మళ్ళీ ఆయన తిట్టుకుంటారు కానీ పొగడరు, ఇంత ఇదిగా ఉంటున్నాడని. అందుకని సింపుల్గా ఉంటాం, కలిసి బెటర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.